సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇదైతే మంచి ఫ్యామిలీ టైప్ సినిమా అన్న. ఫ్యామిలీతో వచ్చి చక్కగా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సంక్రాంతికి ఇది ఒక సూపర్ బిగినింగ్. హాలిడేస్ కి మాకైతే వి ఎంజాయ్డ్ అ లాట్. వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎమ్స్ నా లైఫ్ లో. వన్ ఆఫ్ ద బెస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా కదా, తట్టుకోలేరు అసలు. ఫైట్స్ గానీ అన్ని బాలయ్య బాబు మాస్ నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా. గాడ్ ఆఫ్ మాస్ మళ్ళీ ప్రూవ్ చేశాడు అంతే. నేను ఒక 20 కిలోమీటర్ల నుండి వచ్చి ఉంటా. వర్త్ ఇట్ అన్న, వర్త్ ఇట్. ఐ లవ్ ఇట్. సూపర్ సినిమా. థ్యాంక్ యూ. సూపర్ బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్ మొత్తం నెగిటివ్ రివ్యూ ఇస్తాడు. రామ్ చరణ్ ఫ్యాన్ ఫస్ట్ డే వెళ్ళి ఎలా అనిపించింది బ్రో? బాలకృష్ణ వన్ మ్యాన్ షోనా అసలు ఏంటి? వన్ మ్యాన్ షో. స్క్రీన్ అంతా బాలకృష్ణనే ఉన్నాడు. ఆయన మెగా ఫ్యాన్ అన్న చెప్తున్నాడంటే అర్థం చేసుకోండి. ఇంకా ఆయన మెగా ఫ్యానే వన్ మ్యాన్ షో అని చెప్తున్నాడంటే అర్థం చేసుకోండి. బాగుంది సినిమా. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. న్యూట్రల్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు. రెస్పాన్స్ అన్న ఫ్యానిజం అయిన పక్కన పెడితే బెనిఫిషియల్ అందరం బాలయ్య బాబు ఫ్యాన్స్ వస్తాం, కానీ ఒక సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ మొత్తం అన్ని ఓవరాల్ గా కవర్ చేసాం. సంక్రాంతి మన బాలయ్యది, మా బాలయ్యది. జై బాలయ్య, జై జై బాలయ్య. మొత్తం ఆల్ ఓవర్ ఫ్యాన్స్ అండి. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎటువంటి అందరు అనుకునేటట్టు సంక్రాంతికి సెకండ్ థాట్ అవసరం కూడా హాయిగా వెళ్ళి సంక్రాంతికి ఎంజాయ్ చేసారండి. బాగుంది. దబిడి దిబిడి సాంగ్ అసలుకి వేరే లెవెల్ అండి. సంక్రాంతి అంటే బాలయ్య సినిమా అంటే అందరూ ఫైట్లు ఉంటాయి, ఏం వెళ్తారు అనుకుంటారు. కానీ ఈ సినిమా మాత్రం సంక్రాంతికి మొత్తం అంతా ఫ్యామిలీతో కలిసి కూర్చునే సినిమా అండి. ఇది ఫుల్ మీల్స్ అండి. అరే బాబీ గారు నిజంగా ఆయన ప్రాణం పెట్టారండి ఈ సినిమాకి. నిజం చెప్పాలంటే ఆయన ప్రాణం పెట్టి ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క దీంట్లో కనిపిస్తుంది. తమన్ గారి మ్యూజిక్ అండి అసలుకి సినిమాని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్తుందండి. రజనీకాంత్ గారి జైలర్ మూవీ ఎలాగుందో బాలయ్య బాబు గారికి డాకు మహారాజ్ మూవీ అంతే అండి. అంతే. జై బాలయ్య. బాగుంది, సూపర్ గా ఉంది. ఫ్యామిలీ కనుక చూడొచ్చు. ఫ్యామిలీ అందరికి బాగుందండి. ఫైట్ సీన్స్ విరగదీశారు అంతే. సినిమా సూపర్. మొత్తం నెక్స్ట్ లెవెల్ అంటారు సినిమా. అంటే మనం కాకుండా చాలా బాగుంది. బ్రహ్మాండంగా చేశారు. బాలయ్య బాబు నటన అద్భుతం. బాలయ్య బాబు నానా చెప్పండి. బాలయ్య బాబు నటన అద్భుతం. సంక్రాంతికి ఫుల్ మిల్ సినిమా. తెలుగు ప్రేక్షకులందరికీ గేమ్ స్టార్ట్ అయింది ఈ మూవీతోనే. ఇంతకన్నా ముందు కాదు, ఈ మూవీతోనే గేమ్ స్టార్ట్ అయింది. ఆ డైలాగ్స్ కానీ, మూవీలో ఫైట్స్ అసలు ఎక్సలెంట్ అనమాట. కుటుంబ పరంగా సంక్రాంతికి చూడదగ్గ సినిమా 100%. డాకు చెప్పాను కదా బ్రదర్, డైలాగ్ అంటేనే బాలయ్య బాబు అంటే డైలాగ్. అభిమానులు కూడా అలానే. నక్కల గుంపు మీదకి సింహం వస్తే వారవదరాల ఫోర్ట్ ఇట్స్ కాల్ అంటే జై బాలయ్య. ఒక్క నిమిషం. అంటే సంక్రాంతి పరిలో వస్తున్న ఈ సినిమాలు వీటిల్లో బ్లాక్ బస్టర్ అంటారా? 100% గేమ్ స్టార్ట్ చేశారు బాలయ్య బాబు. ఇంతకు మునుపు మూవీ వచ్చినా, ఇంకో మూవీ రాబోతున్నా అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. కానీ జై బాలయ్య 100% గేమ్ స్టార్ట్ చేశాడు సంక్రాంతి పరిలో. ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా ఇచ్చారు. బాబీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. డైరెక్టర్ గారు బాలకృష్ణ గారిని ఎలా చూపించాలో అలా చూపించారు. ఈ సినిమాలో చాలా చాలా అందంగా ఉన్నారు. దీనికి 4 పిల్లర్స్. 1 బాలకృష్ణ గారు అయితే, 2 బాబీ గారు, 3 తమన్ గారు, 4 ఫోటోగ్రఫీ అండి. అద్భుతమైన ఫోటోగ్రఫీ. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాను చూపించేలాగా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చారు. జైలర్ ఎలా అయితే అద్భుతంగా కనిపించిందో దానికంటే మించి ఈ సినిమా హైలైట్స్ అంటే ఇంకా బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అండి. ఫస్ట్ షాట్ నుంచి ఫైనల్ షాట్ వరకు బాలకృష్ణ గారే కనిపించారు. మిగిలిన చాలా క్యారెక్టర్లు ఉన్నాయి దీంట్లో. ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏది ఊరికే పెట్టలేదు. ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఉండే క్యారెక్టరే పెట్టారు. బాబీ గారు తీసుకున్న కేరింగ్ మాత్రం సూపర్ అండి. బాలకృష్ణ గారు చాలా 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 అందంగా ఉన్నారు. బాబీ డియోల్ గారు సూపర్ అండి. బాలకృష్ణ గారు, బాబీ డియోల్ గారు స్క్రీన్ మీద కనపడుతుంటేనే మనకు బ్లాక్ బస్టర్ ఇది కనపడిచ్చేసి. పండగకి సూపర్ హిట్ కట్టబోతున్నారు అనుకుంటున్నాను. పండగ అంటేనే బాలకృష్ణ గారు అండి బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ ట్రెండ్ సెటర్ హిట్ అండి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఇప్పటి వరకు సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా హిట్.
అన్ని సినిమాలు ఒక మిక్సీలో వేస్తే ఎంత హిట్ వస్తుందో అంత హిట్ ఇది. ఇంత సినిమా రిలీజ్ కావడానికి ముందే ఈ ఒక సాంగ్ గురించి అని బాగా కాంట్రవర్సీ అయిపోయింది అనమాట. ఈ వయసులో ఆ స్టెప్స్ ఏంటి అది ఇది అని బాగా వైరల్ అయిపోయింది అన్న. దీని గురించి బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసండి. అది ఒక సినిమా, ఆ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్, అది అద్భుతంగా డాన్స్ కొరియోగ్రఫీ ఉంది. మనకు బిట్గా చూస్తే ఏదైనా అశ్లీలంగా కనపడుతుంది, బట్ యాజ్ ఏ సాంగ్గా చూస్తే ఒక్కరు సీట్లో కూర్చొని ఉండరు. ప్రతి లేడీ కూడా నించొని డాన్స్ చేయటం మనం ఇప్పుడే థియేటర్లో చూసాం. మనకి ఏదైనా చిన్న చిన్న సీన్ గా కనపడితే అశ్లీలంగా ఉంటది, కానీ అద్భుతంగా అసలు మీరు ఇవాళ డే 1 అండి, డే 2 నుంచి చూడండి, ఫ్యామిలీస్తో నిండిపోద్ది థియేటర్. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన అసలు సెంటిమెంట్ అనొచ్చు, ఫ్యామిలీ డ్రామా అనొచ్చు, అద్భుతంగా చూపించారు. అసలు అచ్చంగా ఫ్యాన్స్ కంటే కూడా ఫ్యామిలీస్ ఎక్కువ కనపడతాయి. ట్విస్ట్లు కూడా చాలా ఉన్నాయంటున్న సినిమా. అసలు ట్విస్ట్లు రివీల్ చేయలేమండి, బట్ అది ఎంజాయ్ చేయగలం. లోపలికి వెళ్తేనే ఎంజాయ్ కనపడుతుంది. మ్యూజిక్ వరకు వస్తే తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ గారికి ఖచ్చితంగా అండి. తమన్ గారిని మేము ఒక బ్రదర్గా భావిస్తాం. మా అభిమానులందరం కలిసి బాలకృష్ణ గారికి ఎలాంటి ట్రిబ్యూట్ ఇవ్వదలుచుకున్నామో అదంతా కలిపి తమన్ గారి రూపంలో ఇచ్చేశారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటామండి. 4వ సినిమా అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్, నిజంగానే బాక్సులు పగిలిపోతున్నాయి. వరుసగా వచ్చిన 3 సినిమాలు హిట్ అయిపోయినాయి. ఇప్పుడు 4వ సినిమా కూడా అసలు బ్లాక్ బస్టర్ అంటారు. ఖచ్చితంగా అండి. బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు, ఇండస్ట్రీలో హ్యాట్రిక్ కొట్టారు, ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ బేజం పడింది. ఇవాళ ఇక్కడ డబుల్ హ్యాట్రిక్ కొడతారు, రాజకీయాల్లోనూ డబుల్ హ్యాట్రిక్ కొడతారు. ఇప్పుడు బాలయ్య బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ అఖండ 2 మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సార్, అఖండ 1కే భూమి మీద ఎవరూ లేవండి. అఖండ 2 తాండవం ఎట్లా చూపిస్తా ఉన్నారు. బోయపాటి గారు అంటేనే నందమూరి అభిమానులకి సోదర సమానుడు. ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఎంత బాగా చూపించగలరో మనం అందరూ చూస్తున్నాం. అఖండ 1తో అఖండ 2 బ్లాక్ బస్టర్ గా ఉంటుంది. అంటే బోయపాటి గారి సినిమా ప్రీవియస్ స్కంద చూసుకుంటే అంత ఇంపాక్ట్ కలిగించలేకపోయింది. అది ఏమన్నా దీని మీద ప్రభావం చూపిస్తుంది అంటారా అఖండ 2 మీద? బాలకృష్ణ గారు అంటే మిగిలిన వాళ్ళందరికీ పూనకం వస్తుందండి. తమన్ గారికి ఎలాంటి పూనకం వస్తుందో బోయపాటి గారు కూడా అనారం వస్తుంది. ఆల్రెడీ బోయపాటి గారు హ్యాట్రిక్ కొట్టారు బాబుతో. సెకండ్ హ్యాట్రిక్ ఆయన బీజం వేశారు. ఖచ్చితంగా సెకండ్ హ్యాట్రిక్ కూడా కొడతారు. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ చెప్పండి బాలకృష్ణ. సినిమా మొత్తం డైలాగులేనండి, ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు సినిమాలో. అంటే సినిమా ఎట్లా ఉంటదంటే బాలకృష్ణ గారు డైలాగుల కంటే కూడా పక్కన వాళ్ళు చెప్పే డైలాగ్స్ చాలా బాగుంటాయి. కింగ్ ఆఫ్ ద జంగిల్ అని చెప్తాం. అట్లా ప్రతి సీన్ లో కూడా బాలకృష్ణ గారిని మేము జనరల్ గా ప్రతి సినిమాలో ఆయన డైలాగులు ఫేమస్. ఈ సినిమాలో ఆయన చెప్తూ పక్క క్యారెక్టర్లు కూడా ఆయన గురించి చెప్తూ ఉంటే అద్భుతంగా కనిపిస్తుంది. చెప్పండి. మర్డర్ చేయడంలో మాస్టర్ చేశా. సినిమా బాగుంది, అన్ని మొత్తం ఓరా మాస్. బాగుందన్న, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుందన్న, సూపర్ హిట్. బాగుంది, బాగుంది, బాగుందన్న, బాగుంది బ్రో సినిమా. జై బాలయ్య. తిక్క లేచిపోయింది సినిమా, క్రేజీ అన్న. మధ్యలో రిలాక్స్ అవడానికి ఏం మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అన్న. సినిమా నిజంగా నెక్స్ట్ 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 రిలాక్సేషన్ లేదు సినిమాలో. సినిమా రిలాక్సేషన్ ఒక టెంపో మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోయాడు. సూపర్ చాలా బాగుందన్న, చాలా బాగుంది. చాలా అసలు తెరలో మంట కట్టిపోతుంది అక్కడ లోపల. చాలా బాగున్నాయి. ఫైట్స్ గానీ, బాలీబాబు డాన్స్ గానీ, ఫైట్స్ గానీ నెక్స్ట్ లెవెల్. యాక్షన్ సీన్స్ మెయిన్ సినిమాకి హైలైట్. యాక్షన్ సీన్స్ బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతి బంపర్ హిట్. బాగుంది, సూపర్ అన్న. జై బాలయ్య. సినిమా సూపర్ అన్న. సూపర్. గేమ్ చేంజర్ బాలయ్య బాబు. సూపర్ సూపర్.
బాగుంది బాగుంది. సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తాయి. కోడి పందాలు వేస్తారు, ఎద్దుల పందాలు వేస్తారు. బాలకృష్ణతో పందెం వేయలేరు. జై బాలయ్య అదిరిపోయాను. బ్లాక్ బాస్టర్. సంక్రాంతి మూవీ. జై బాలయ్య సూపర్ సూపర్. జై బాలయ్య. సంక్రాంతి బొమ్మలు రొటీన్ గానీ బాగుంది, ప్రెసెంటేషన్ బాగుంది. బాగుంది, చాలా మంచి సినిమా. సూపర్ ఉంది, బాగుంది 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 సినిమా. సూపర్ స్టైలిష్ ఉంది. ఫైట్లు కానీ ఎలివేషన్స్ కానీ సెంటిమెంట్స్ కానీ ఇంటర్వల్ బ్యాంగ్ బాగుంది. సంక్రాంతి బరిలో హిట్ అంటారు. బెటర్ దాన్ గేమ్ చేంజర్. బాలకృష్ణ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ లో బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే ఫ్లాట్ రొటీన్ స్టోరీ. సంక్రాంతి మనగాడు బాలయ్య బాబు. అంటే మీరు ఆయన ఎమోషనల్ అయ్యారా? ఏడుస్తున్నారు దేనికి అంటే బాలయ్య బాబు మరోసారి సంక్రాంతి మనగాడే యాట్రిక్ కొట్టడం వల్ల ఆనంద బాష్పాలు. అంతే. ఓకే, సూపర్. ఎందుకంత ఎమోషనల్ గా అంటే ఆనందంలో కూడా ఎమోషన్ ఇది సినిమా బాగా. ఎందుకంటే మా బాలయ్య బాబు ఒక్కొక్కసారి ఆల్రెడీ సంక్రాంతి మొదలైతే బాలయ్య బాబాయ్, సంక్రాంతి మరొకసారి బాబీ గారి డైరెక్షన్ లో, తమిళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో సంక్రాంతి ఇంకా రాసి పెట్టుకోవాలి చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో. ఎవరైనా సరే సంక్రాంతి సినిమా తీయాలంటే సంక్రాంతిలో బాలయ్య ఉన్నాడో చూసుకోవాలి. బాలయ్య ఉంటే రావద్దు, పక్క జరగాలి అని సినిమా చూపించాడు. అందువల్ల ఆనందం ఎక్కువ, ఏం చెప్పాలి అర్థం కాదు. అంతే, సినిమా చాలా బాగుంది. డాన్సింగ్ కానీ నటన కానీ. నటనకి పెట్టింది పేరు నందమూరి, దట్టు బాలయ్య నటనకి పెట్టింది పేరు విశ్వవిఖ్యాత సౌరభామ నటరత్న నందమూరి తారకరామారావు గారు. వాటికి మునిపుచ్చుకున్న బాలకృష్ణ గారు నటన నుంచి చెప్పాల్సిన పని లేదు. అది ఏ సినిమా నటన నుంచి బాలయ్య బాబుకి పెట్టని కోట. కమన్ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, డైలాగ్స్ సూపర్. సంక్రాంతికి కోడి పందాలు, చిల్లి గారి కోడి కొన్నట్టే ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా ఉండాలి. బాలయ్య బ్లాక్ బాస్టర్ సెంటిమెంట్ ఒక ఇష్యూ తీసుకొని డైలాగ్ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ కానీ సూపర్ సినిమా. జై బాలయ్య.